ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. శివ ఎందుకు డల్ అయిపోయావు? లేదులే, నేనేం బాధపడట్లేదు. నేను చూసా కదా నన్ను, నాకు ఫుల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి ఉన్నావుగా, నవ్వుపించడానికి. థ్యాంక్ యూ. చాలా సార్లు నేను నిజంగా ఒకటి చెప్పుకోవాలి, నేను ఎన్నిసార్లు బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, మేము ఫ్రెండ్స్ అందరు ఎప్పుడు కలిసిన శివ ఉన్నప్పుడల్లా ఆ రోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా ఫుల్గా నవ్వుకొని హ్యాపీగా నన్ను నా కొంచెం దాంట్లోంచి ఇలా శివ, పవిత్ర కొంతమంది ఉన్నారు, ఇలా వీళ్ళందరూ నన్ను నా లో సిచ్యువేషన్లో నాతో ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. యా, కాఫీ తాగుతావా? అవుతాను. తీసుకో కాఫీ. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ వాట్ ఫ్రెండ్స్ డూ. యా, ఎలా ఉంది? హ్యాపీ? యా, నౌ ఐమ్ సూపర్ డూపర్ హ్యాపీ. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇంత హ్యాపీనెస్ నా లైఫ్లో వస్తుందని అనుకోలేదు. అవును, ఎవరైనా అనుకోరు. నేను అప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరిగింది, లైక్ ఎందుకు బయట పెట్టుకుంటున్నారు, ఎందుకు అలా అంత బోల్డ్గా మీ ఇద్దరు కలిపి ఫోటోలు తీసుకోవడం అంత అవసరమా అని నేను ఆ రోజు ఒక క్వశ్చన్ అడిగాను. దానికి ఆన్సర్ ఏం చెప్పలేదు ఆ రోజు, ఎందుకంటే నీ వాయిస్ బాగాలేదు ఆ రోజు. ప్రాబ్లం ఇప్పుడు చెప్పు. నేనైతే నమ్మాను, నేనైతే పెళ్లి చేసుకుందాం, పిల్లల్ని కందాం, లైఫ్ లాంగ్ తనతోనే ఉందాం, ఇంకా నా లైఫ్ ఎండ్ వరకు తనే అనుకున్నాను. అందుకే నేను అంత స్ట్రాంగ్గా, అంత బోల్డ్గా ఐ యామ్ దిస్. నేను నా నా పార్ట్నర్ నేను చూపించుకోగలను, ఎందుకంటే నేను తనే లైఫ్ లాంగ్ అని నమ్మాను. కానీ అది పెద్ద నమ్మక ద్రోహం చేశారు నాతో. ఎందుకు అంటే ఇట్స్ నాట్ నేను నా సర్వం ఇచ్చినా కూడా అవతల వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు, నన్ను ఫేమ్ కోసం, మనీ కోసం కానీ ఇంకా కొన్ని దానికోసం యూజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మాస్క్ బయటపడిపోతుంది కదా. 9 నెలల్లోనే బయటపడిపోయింది. మరి లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇలాగే కలిసి ఉంటామని చెప్పారు. నేనైతే నమ్మేశాను, అది నా తప్పు. బేసికలీ నేను ఐ మీన్ డీప్ లవ్ షిట్ బుల్షిట్ అన్ని, అదంతా రాంగ్. బేసికలీ దట్ ఈస్ నాట్ ఎ ట్రూ లవ్. బేసికల్ అది ఒక సైడ్ నుంచి ఉంటే అవ్వదు కదా, ఇద్దరికి సేమ్ ఒపీనియన్స్ ఉండాలి కదా, ఇద్దరికి ఉంటే బాగుండేది. నేను కూడా కంటిన్యూ ఉంటే బాగానే ఉండేదని అనుకున్నాను. కానీ మోసం అంటే ఏంటి? నేను దాంట్లో చూసాను 4 గాజులు అమ్ముకోవడం, ఏంది ఇదంతా కదా? ఎంత అసలుకి యూట్యూబ్లో క్యాప్షన్స్ ఎలా పెడతారంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి, సో నా గోల్డ్ అని తీసేసి 4 గాజులు హైలైట్ అయిపోయింది. సో గోల్డ్ తీసేసి అమ్మేసి దాన్ని డబ్బులు తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. సో అది కూడా ఆ పర్సన్ వల్లనే స్టాప్ అయిపోయింది బేసికలీ. దాంట్లో 4 గాజులు కూడా పోయాయి. అంటే 2 గాజులు అమ్ముకోవడం చూసాను, నీది 4 గాజులు. అది ఏంటి యాడ్ ఉంటుంది కదా, 2 ముఖేష్ 2 గాజులు అమ్ముకున్నాను, నా 4 గాజులు పోయాయి సార్. నేను ప్రేమను నమ్ముకునే బదులు వేరే ఏదైనా పదార్థాలు నమ్ముకొని ఉంటే కూడా ఏం అవ్వదేమో. మొత్తం డబ్బులన్నీ లాస్ అయిపోయినా? డబ్బులు పోయాయి. ఎంత ఉండొచ్చు? అది వదిలేదు. నేను ఇంకా డబ్బుల గురించి నేను ఆ పర్సన్కి బ్రేకప్ చెప్పేటప్పుడు ఒకటి చెప్పా, నీకు ఇంకేం కావాలి, నీకేం సెటిల్ చేయాలి, నీకు సెటిల్మెంట్ చేస్తాను, మళ్ళీ నాకు మొహం చూపించద్దని చెప్పాను. నీకు ఎంత కావాలి చెప్పు, నీకు మొన్ననే ఇచ్చిన డబ్బులు, ఇంకా ఎంత కావాలి, చచ్చేంత వరకు నిన్ను నీ ఫ్యామిలీని చూసుకోమన్నా నేను అలాగే ఇంత పంపించేస్తాను, నా మొహం నాకు నీ మొహం చూపించద్దని. అయినా ఎంత బోల్డ్గా తయారవడానికి రీజన్ ఏంటి తెలుసుకోవచ్చా? నేను నార్మల్ లైఫ్ లెసన్స్, నా లైఫ్ నాకు చాలా నేర్పించేసింది. నా దగ్గర ఎవరు చాలా రోజులు యాక్ట్ చేయలేరు. బేసికలీ నాలాంటి ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ దగ్గరనే ఎంత చేశారంటే, నేను ఎక్కడో ఒక వీక్ అని అనిపించింది. అది ఎమోషనల్గా లవ్ దగ్గర వీక్. బేసికల్లీ దట్ ఈస్ ఏంటి అంటే, నేను దీని గురించి కూడా చాలా రీసెర్చ్ చేశాను. బేసికల్లీ ఇంట్లో నుంచి మనకి లవ్ దొరకనప్పుడు, పేరెంట్స్ దగ్గర నుంచి రానప్పుడు, సమ్హౌ వి వాంట్ దట్ వి అలా ఉంటుంది. అది నాకు ఇప్పుడు నాకు అది కూడా పోయింది. ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నౌ ఐ యామ్ మోర్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్. ఇప్పుడు నేను డౌట్ ఉండే, ఇది పర్సనల్ కోసం, పొసెసివ్నెస్ పక్క అబ్బాయితో మాట్లాడడం వల్ల, లేకపోతే వేరే అబ్బాయిలు వచ్చి నీకు కాంప్లిమెంట్ ఇవ్వడం వల్ల కపుల్స్ విడిపోతారు అని అంటే దానికి ఏం చెప్తా? గొడవలు అవుతాయి.
అవుతాయి దానికి. వేరే అబ్బాయిలు మాట్లాడడం వల్ల కాదు. ఉమ్, మాట్లాడేటప్పుడు ఏముండదు. తర్వాత ఇంటికొచ్చాక అప్పుడు అక్కడంతా ఏముండదు. ఉమ్, దాన్ని వచ్చాక తర్వాత అప్పుడు కూడా కాకుండా మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పుడో వచ్చే ఒక గొడవలో ఉమ్, అవన్నీ ఇన్వాల్వ్ చేసి గొడవ పడి మాట్లాడతారు కదా! మానిపులేటివ్ పీపుల్ అలా ఉంటారు. ఉమ్. సో, అలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విడిపోతారు. ఇంకొకటి మీ బ్రేకప్కి రీజను కొట్టడం ఏమైనా జరిగిందా? లేదు అంత సినిమా లేదు. నన్ను తిట్టడం? జరిగింది. ఏమని తిట్టారు? ఈ కాల్డ్ మీ బిచ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. ఒక పెళ్ళికెళ్ళుంటే అక్కడ తెలుగులో తెలుగులో. నిన్ను అవును. అప్పుడు కోపం వచ్చింది. అదే రోజు లాస్ట్ ఇంకా. ఎందుకన్నాడు? ఎక్స్ప్లెనేషన్ ఏమి తీసుకోలేదు? ఏం లేదు. నాకొచ్చే ఫేమ్‌ని, నాకొచ్చే ఆఫర్స్‌ని చూసి తట్టుకోలేకపోవడం. జెలసీ. జ్యువెలసీ. జెలసీ. సోషల్ మీడియాలో మన గురించి, మన పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా సోషల్ మీడియాలో పెట్టుకుంటే దిష్టి కూడా తగులుతది. నమ్ముతావా? దిష్టి కూడా తగులుతది. మేబీ అది నమ్ముతావా? దిష్టి వల్ల కూడా పోయి ఉండొచ్చేమో నా లైఫ్. అందుకే నేను సోషల్ ఫోటో షూట్ చేయడం కూడా వదిలేసా నేను. ఉమ్, 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 నేను ఇన్‌స్టాకి ఎంత దూరంగా అంత దూరంగా ఉంటున్నా నేను. ఈ ఇయర్ అంతా చూసుకుంటే నా ప్రొఫైల్ ఫోటో షూట్స్‌లే లేవు. ఎక్కడ ఏ బట్టలు మంచిగేసుకొని కామన్‌గా నార్మల్‌గా ఎక్కడికో ఎళ్ళింది, నార్మల్‌గా ఉండింది ఇవే ఫోటోలు పెట్టుకున్నాను తప్పితే ఏం లేదు. ఓకే. ఇంకొకటి జనాలందరికీ ఇనాయ ఇంటర్నేషనల్ ట్రిప్స్ లైక్ అటు దుబాయ్, యుఎస్, ఎళ్ళలే నేను యూఎస్‌కి ఎళ్ళలే, ఎక్కడెక్కడికి యూకేకి వెళ్ళావు? ఎళ్ళలే. ఎక్కడెక్కడికి వెళ్ళావు? నేను ఎళ్ళింది 4 కంట్రీలకి. దానికి ఇంటర్నేషనల్ ట్రిప్స్ తిరుగుతున్నా అని చెప్తారు. దుబాయ్‌కెళ్ళాను, బ్యాంకాక్‌కెళ్ళాను, తర్వాత చెప్పు. శ్రీలంక వెళ్ళాను. ఉమ్, ఇంకా ఎక్కడికెళ్ళాను? సింగపూర్, మలేషియా వెళ్ళాను అంతే. ఉమ్. ఎందుకు ఎందుకు కంట్రీస్కి వెళ్తారు? నార్మల్ జనాల ట్రావెల్, డౌట్. ట్రావెల్, ట్రావెల్. ట్రావెల్ నేను దుబాయ్ ఎళ్ళింది మాత్రం దట్ ఈస్ రియల్ ఎస్టేట్ పర్పస్. అక్కడ నా ఫ్రెండ్ ఎళ్లి సెటిల్ అయిపోయాడు. వాళ్ళ వైఫ్ అక్కడ ఒక పెద్ద కంపెనీలో వర్క్ చేస్తుంది. సో, తన దగ్గర నేను వర్క్ యాక్చువల్‌గా నేర్చుకోవడానికే ఎళ్ళాను. బేసికల్లీ రియల్ ఎస్టేట్ అక్కడ నేను కూడా చేయాలని వెళ్ళాను. ఇప్పుడు కూడా ఐ యామ్ ఇన్ దట్ లైక్ అది మనకు సెకండ్ ఆప్షన్ పెట్టుకోవాలి కదా ఇండస్ట్రీలో మనకంత ఫుల్ పైసా నహీ ఆతా ఇండస్ట్రీ. అందుకే పక్కన ఇంకో ప్రొఫెషన్‌లా దాన్ని స్టార్ట్ చేశాననమాట. ఓకే. సో, దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో ఉన్నా ఇప్పుడు ప్రెజెంట్. ఇనాయక్ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. అందరూ నా ఫ్రెండ్సే. బట్ ఐ డోంట్ హావ్ ఎనీ ఫ్రెండ్స్. ఇదేంటి నా రామ్ సినిమా ఒకటి ఉంది, ఐ లవ్ యూ బట్ ఇదిలో ఉంటుందబ్బా. ఎందుకు ఫ్రెండ్స్? నేనేంటి అంటే నేను చాలా ఒంటరిగా నా బాధలు నేను చెప్పుకోలేను. నేను బయటకి ఉండలేను నేను. నేను చెప్పుకుంటే కూడా ఏమైతుంది నాకు నేను లోగా ఫీల్ అవుతాను. నేను ఏదైనా చెప్పుకున్నాననుకో నాకు నేనే లోగా ఫీల్ అవుతా. నాకే నచ్చదు. అందుకే నేను అందరికీ అన్నీ చెప్పుకోను. నేను హ్యాపీగా ఉన్నప్పుడే కలుస్తాను అందరిని. నేను బాధలో ఉన్నప్పుడు కలవను. ఎందుకు తక్కువ అయిపోతావా? అది నా ఓన్ ఫీలింగ్ అంతే. కానీ అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ నువ్వు పవిత్ర ఇంకా కొంతమంది మేము కలిస్తే అయిపోయింది. ఇంకా నవ్వుతూనే 4-5 గంటలు నవ్వుతూ అయిపోతాయి. లైక్ అదే ఉండాలి కొంచెం సర్కిల్. అందుకే